మనది ఎంత లేదన్నా పురుషాధిక్య ప్రపంచం. ప్రతి దేశంలోనూ పురుషులే ఆధిక్యతతో ఉండటం జరుగుతుంది. కానీ పరిణామ క్రమంలో దానిలో మార్పు కనిపిస్తోంది. జనాల రేటు తగ్గుదల, పురుషులలో సంతానలేమి కారణంగా ఆడ మగ రేషియోలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో పలు దేశాలలో ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలో కొన్ని వర్గాల వారు ఆడపిల్లలను మహాలక్ష్ములుగా పూజిస్తే మరికొందరు భారంగా భావిస్తారు. పుట్టబోయేది అమ్మాయి అని తెలిస్తే చాలు తల్లి గర్భంలో ఉండగానే చిదిమేస్తారు. నేటి కాలంలో కూడా ఆడపిల్లలను వద్దనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఫలితంగా మన దేశంలో మహిళల జనాభా తగ్గి పురుషుల సంఖ్య పెరిగిపోతోంది. పెళ్లిడికొచ్చేసరికి చాలా మంది మగవాళ్ళకి అమ్మాయిలు దొరక్క నానా తిప్పలు పడుతున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ పెళ్లి గురించి బెంగ ఎక్కువయ్యి ఆఖరికి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల నలుగురు భర్తలు ఒక్క భార్య విధానం కొనసాగుతోంది. ఇది మన దగ్గర పరిస్థితి. లాట్వియా లాంటి దేశంలో మహిళల సంఖ్య అధికంగా ఉంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పురుషుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో అక్కడ సహజ సిద్ధంగానే కొన్ని మార్పులు అనివార్యమవుతున్నాయి. అందులో భాగంగానే వచ్చింది రెంట్ ఏ హస్బెండ్. అక్కడ పురుషుల సంఖ్య తగ్గిపోవటంతో ఆడవాళ్లు భర్తలని అద్దెకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఉత్తర ఐరోపాలో లాత్వియా దేశంలో మగవారికి డిమాండ్ బాగా పెరిగింది. వివాహం, ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క అక్కడి మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి పనుల్లో తమకు సాయం చేసేందుకు గాను గంటలు, రోజుల లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. స్త్రీ పురుష లింగ నిష్పత్తిలో తేడా బాగా పెరగటం వల్లే లాత్వియా దేశంలో ఈ వింత పరిస్థితి వచ్చిందని ది న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. లాత్వియాలో పురుషుల జనాభా కన్నా మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. ఈ దేశంలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా 15.5% అధికంగా ఉంది. లాత్వియా దేశంలో ప్రతి 100 మంది పురుషులకు 115 మంది స్త్రీలు ఉన్నారు. అదే 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి విషయానికి వస్తే పురుషుల కన్నా మహిళలు 2 రెట్లు అధికంగా ఉన్నారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా ఆడవారే అధికంగా కనిపిస్తుంటారు. ఆఖరికి పని ప్రదేశంలో కూడా ఎటు చూసినా స్త్రీలే కనిపిస్తున్నారు. పురుషులు పెద్దగా లేకపోవటంతో ఆ దేశ మహిళలకు భర్తలు దొరకటం లేదు. దేశంలో మగవారి జనాభా భారీగా తగ్గటం వల్ల లాత్వియా మహిళలు భాగస్వామి కోసం విదేశీయుల వైపు చూడాల్సి వస్తుంది. మగతోడు దొరక్కపోవటంతో లాత్వియా మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. మరో విచిత్రం ఏంటంటే ఆన్లైన్ వేదికగా అద్దె భర్తలను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వారు ఇంటికి వచ్చాక అద్దె భర్తలతో కలిసి ఇంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంత భారీ మొత్తంలో తేడా రావటానికి ప్రధాన కారణం ఇక్కడ పురుషులు ఆయుర్దాయం తగ్గిపోవటమే అని నిపుణులు చెబుతున్నారు. పొగ త్రాగటం, ఊబగాయం వంటి అనారోగ్య సమస్యలతో లాత్వియాలో పురుషుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇక్కడ ఇలా ఉంటే థాయిలాండ్ పటాయాలో వైఫ్ ఆన్ హైర్ పద్ధతి జోరుగా సాగుతోంది. అంటే ఇక్కడ రెంట్ ఏ వైఫ్ సిస్టమ్ అన్నమాట. సాధారణంగా థాయిలాండ్ పర్యాటకం మీద ఆధారపడే దేశం. థాయిలాండ్ లో అద్దె భార్యల పద్ధతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్త పద్ధతి గురించి ఒక పుస్తకం వెలువడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ అందమైన బీచ్లు, కలర్ఫుల్ నైట్ లైఫ్ కు చాలా ప్రసిద్ధి చెందింది. కానీ ఇటీవల ఒక పుస్తకం కారణంగా అది కొత్త విషయానికి వార్తల్లోకి వచ్చింది. ఈ పద్ధతిలో మహిళలు డబ్బు తీసుకొని టూరిస్టులతో కొన్ని రోజులు భార్యలుగా ఉంటారు. ఒక టూరిస్ట్ కు ఒక మహిళ బాగా నచ్చితే ఆమెను పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. థాయిలాండ్ లోని పటాయా నగరంలో ఈ ఆచారం చాలా పాపులర్. దీనిని అక్కడి వారు వైఫ్ ఆన్ హైర్ లేదా బ్లాక్ పర్ల్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో మహిళలు డబ్బు తీసుకొని ఇంటి పనులు, షికార్లు, ఇతర సన్నిహిత అవసరాలు తీరుస్తారు. సంబంధం కేవలం ఒక ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. దీనిని చట్టబద్ధమైన వివాహంగా పరిగణించరు. ఈ పద్ధతి క్రమంగా వ్యాపారంగా మారింది. పేద కుటుంబాల మహిళలు తమ కుటుంబాల ఖర్చుల కోసం ఈ పనిని ఓ ఉపాధిగా ఎంచుకుంటున్నారు. ఈ మహిళలు ఎక్కువగా బార్లలో, నైట్ క్లబ్లలో పనిచేస్తూ ఉంటారు. అక్కడి వారికి విదేశీ టూరిస్టులు కస్టమర్లుగా దొరుకుతారు. అద్దె భార్యల రుసుము మహిళ వయసు, అందం, చదువు, ఒప్పందం వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది కొన్ని రోజులు ఉంటే మరికొందరు నెలలు తరబడి ఉంటారు. నివేదికల ప్రకారం ఇందుకు $1,600 నుండి $1,16,000 వరకు ఉంటుంది. థాయిలాండ్ లో ఈ పద్ధతిపై ఎలాంటి చట్టం లేదు. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా ఈ పద్ధతి వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు శాశ్వత సంబంధాలకు బదులుగా తాత్కాలిక సంబంధాలని ఇష్టపడుతున్నారు. ఈ పద్ధతి జపాన్, కొరియాలో ఇప్పటికే ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సేవల నుండి ప్రేరణ పొందిందని అంటున్నారు సామాజికవేత్తలు.
థాయిలాండ్ దేశపు పర్యాటక పరిశ్రమలో ఇది కూడా ఒక భాగంగా మారింది. ఇక్కడ రెంట్ ఏ వైఫ్ అన్నది ఉపాధి కోసం అయితే, మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురిలో పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కారణంగా చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలు బ్యాచులర్లుగానే మిగిలిపోతున్నారు. వారికి పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు దొరకటం లేదు. అద్దెకు తీసుకునే శివపురి మహిళల్లో వివాహం కాని వారు కూడా ఉంటారు. ఇలా అద్దెకు తీసుకునేందుకు అగ్రిమెంట్ కూడా ఉంటుంది. 10 నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్లపై ఈ అగ్రిమెంట్ చేస్తారు. ఇందుకోసం శివపురిలో మహిళల సంత జరుగుతుంది. ధడీచా పేరుతో ఈ తిరోగమన ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సంతలో యువతులు, మహిళలు అద్దెకు లభిస్తారు. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో ఈ సంత జరుగుతుంది. స్త్రీలను, అమ్మాయిలను కొనటానికి సుదూర ప్రాంతాల నుంచి పురుషులు వస్తారు. నెలలు, సంవత్సరాల వరకు కూడా అద్దెకు తీసుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులు, అద్దెకు తీసుకునేవారు స్టాంపు పేపర్లపై ఒప్పందం చేసుకుంటారు. పెళ్లి చేసుకోవటానికి తగిన యువతి దొరకని వారు తమ ఇళ్లల్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం మహిళలు అవసరమైన వారు ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటారట. అందమైన మహిళలకు వేలం కూడా నిర్వహిస్తారని, అద్దె 15,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. కొందరు వేలంలో లక్షల రూపాయల వరకు పలుకుతారని వార్తా కథనాలున్నాయి. పెళ్లి కాని అమ్మాయిలు, కన్యలకు ఎక్కువ ధర ఉంటుందని సమాచారం. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించే పూర్తి హక్కు ఆ మహిళలకు ఉంటుందని నిబంధనలు, అగ్రిమెంట్లు ఉంటాయి. ఆమె సంబంధంలో సంతోషంగా లేకున్నా మరేదైనా కారణాల వల్ల ఈ ఒప్పందాన్ని మధ్యలోనే తెంచుకోవచ్చు. వాళ్ళు రాసుకునే బాండ్ కాగితాలపై ఈ పాయింట్ ను కూడా ఉంచుతారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇలాంటి మరెన్నో వింత ఆచారాలు, సాంప్రదాయాలు, మత విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. అందులో బహుభార్యత్వం కూడా ఒకటి. చాలా దేశాలలో భర్తలు తమ అర్హతలను బట్టి 4 భార్యలను కలిగి ఉండేందుకు అనుమతులున్నాయి. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా మహిళలకు ఒకరికన్నా ఎక్కువ భర్తలు కలిగి ఉండటం అనే ఆచారం కూడా ఇంకా కొనసాగుతోంది. ఇది ప్రపంచంలో ఓ 5 దేశాలలో కనిపిస్తుంది. నైజీరియా, నేపాల్, టిబెట్, చైనాలోని కొన్ని ప్రాంతాలు, భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో 2 సోదరులు ఒకే మహిళలను పెళ్లి చేసుకోవటం ఆచారంగా వస్తోంది. వారితో సహజీవనం అన్నది అక్కడ సాధారణ విషయంగానే పరిగణిస్తున్నారు. ఉత్తర నైజీరియాలో కొన్ని గిరిజన ప్రాంతాలలో పాలియాండ్రీ ఇప్పటికీ కొనసాగుతోంది. పాలియాండ్రీ అంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధం కలిగి ఉండటం. అయితే అక్కడి సాంప్రదాయం మేరకు మహిళలు ఎక్కువ మంది భర్తలను కలిగి ఉంటారు. వారిని కో హస్బెండ్స్ అని వ్యవహరిస్తారు. ఇది అక్కడ 1968లో చట్టంగా రూపొందింది. మహిళ తన భర్తలకు సంబంధించిన వేరువేరు ఇళ్లల్లో తనకు ఇష్టం ఉన్నట్టుగా కాపురాలు చేస్తుంది. ఎవరికి జన్మించిన పిల్లలకు ఆ తండ్రులకే బాధ్యత ఉంటుంది. అది మహిళ నిర్ణయించిన భర్తనే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తగాదాలు రావటం అక్కడ తరచూ జరుగుతూ ఉంటుంది. ఇందుకు సమ్మతించిన దక్షిణాఫ్రికా జనం ఇప్పుడు భార్య ఒకరిని మించి భర్తల్ని కలిగి ఉండే అధికారాన్ని ససేమిరా వద్దంటున్నారు. ఇప్పటికే ఇక్కడ బహుభార్యత్వం చట్టంగా ఉంది. ఇప్పుడు కొత్తగా అది మహిళలకు కూడా వర్తింపజేయాలనే ఆలోచన సౌత్ ఆఫ్రికాలో పెళ్లిళ్ల వ్యవస్థకు భారీ సంస్కరణగానే చూస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను కన్సర్వేటివ్లు, కొన్ని మతపరమైన గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. మగవారికి ఉండే పాలిగమీ లాంటి హక్కును మహిళలకు కూడా ఇస్తే వ్యవస్థ సర్వనాశనం అవుతుందని నేతలు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచం జననాల రేట్లో తగ్గుదల కనిపిస్తోంది. ఆడవారికి, మగవారికి మధ్య అంతరం పెరుగుతోంది. మహిళల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో మగవారికి ఆడతోడు కష్టంగా మారుతోంది.